మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫ్రూట్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేర్చుకుందాం. ఫ్రూట్స్ క్విజ్ అన్నమాట. నేను కొన్ని క్వశ్చన్స్ ఇంకా 4 ఆప్షన్స్ ఇస్తాను. వాటిలో మీరు ఆన్సర్ చేయగలరేమో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఈ బొమ్మలో కనబడుతున్న పండు మామిడి పండు. ఇదేంటి? మ్యాంగో కదా, మామిడి పండు. ఇది ఏ వెరైటీయో చెప్పగలరా? మామిడి పండ్లలో చాలా వెరైటీస్ ఉంటాయి. ఈ కనిపించే మామిడి పండు ఏ వెరైటీనో చెప్పగలరా అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆల్ఫాన్సో, దహేరి, బనగానపల్లి, రస్బురి. ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదే మామిడి పండు అంటే బనగానపల్లి. బనగానపల్లి మామిడి పండును బెన్ షాన్ అనే పేరుతో కూడా పిలుస్తారనమాట. ఎందుకని బనగానపల్లి మామిడి అంటారు? ఇది కర్నూలు జిల్లా బనగానపల్లి అనే గ్రామంలో ఎక్కువగా పండిస్తుంటారనమాట. ఈ మామిడి పండులో వైటమిన్ ఏ ఇంకా సి కూడా పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పండులో ఎక్కువగా ఉండే విటమిన్ ఏది? ఇది కనిపించేది ఏం ఫ్రూట్? ఇది ఏంటంటే జామ పండు. దీంట్లో ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి. ఏ విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది జామకాయలో చెప్పగలరా? ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జామకాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. విటమిన్ సి వల్ల ఏంటి లాభాలు? జామకాయని పేదవాడి యాపిల్ అని కూడా అంటారు. ఎందుకని? యాపిల్లో ఉండే మంచి లక్షణాలు కూడా, మంచి గుణాలు జామకాయలో కూడా ఉంటాయన్నమాట. విటమిన్ సి వల్ల డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కూడా ఎక్కువగా జామ పళ్ళను తినొచ్చు. అన్ని ఫ్రూట్స్ని వాళ్ళు తినడానికి ఉండదు కాబట్టి జామ పళ్ళను మాత్రం డయాబెటీస్ పేషెంట్స్ కూడా తినొచ్చు అనమాట. ఇంకా కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచడానికి ఈ వైటమిన్ సి అనేది జామ పండులో చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ దేశంలో స్ట్రాబెర్రీస్ను ఎక్కువగా పండిస్తారు? స్ట్రాబెర్రీస్ చూసారు కదా, మీరు ఎప్పుడైనా స్ట్రాబెర్రీస్ని చూసారా? వాటిని ఏ దేశంలో ఎక్కువగా పండిస్తారు? ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జపాన్, పోలాండ్, అమెరికా, జర్మనీ. ఈ 4 దేశాల్లో ఏ దేశంలో స్ట్రాబెర్రీస్ని పండిస్తారో తెలుసా? ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆన్సర్ ఏంటంటే అమెరికా. స్ట్రాబెర్రీస్ని 17వ శతాబ్దం నుంచి కూడా అమెరికాలో సాగు చేయడం ప్రారంభించారనమాట. ఈ స్ట్రాబెర్రీస్ని ఎలా యూజ్ చేస్తారు? వేటిలో యూజ్ చేస్తారు స్ట్రాబెర్రీస్ని? మిల్క్ షేక్స్లో, చాక్లెట్స్, ఇలా ఇంకా జామ్స్లో స్ట్రాబెర్రీస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ స్ట్రాబెర్రీ యొక్క ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి. వాటిని ఎలా యూజ్ చేస్తారంటే పర్ఫ్యూమ్స్లో, సోప్స్లో, ఇలా చాలా విధాలుగా స్ట్రాబెర్రీస్ని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ పండుని ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్తో పాటు మరొక పేరుతో కూడా పిలుస్తారు. ఏమిటది? ఇదేంటిది కనిపించేది? సీతాఫలం. దీనిని ఇంగ్లీష్లో కస్టర్డ్ యాపిల్ అంటారు. కస్టర్డ్ యాపిల్తో పాటు ఇంకొక పేరు కూడా ఉందంట ఇంగ్లీష్లో. అదేంటో ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తారు, చూద్దాం. గ్రీన్ బెర్రీ, కస్టర్డ్ బెర్రీ, చెరిమోయా, లోక్వట్. ఆన్సర్ ఏంటో చూద్దాం. ఆన్సర్ ఏంటంటే కస్టర్డ్ యాపిల్కి మరొక పేరు ఏంటంటే చెరిమోయా. చెరిమోయా ఆన్సర్. ఈ కస్టర్డ్ యాపిల్ వల్ల, సీతాఫలం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది బాడీలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది అనమాట. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ కస్టర్డ్ యాపిల్ని షుగర్ యాపిల్ అని కూడా అంటారు.
ఇది ఎక్కువగా ఈ సీజన్లో అంటే వర్షాకాలంలో ఎక్కువగా వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ క్రింది వాటిలో దేనిని బెర్రీ అంటారు? ఆన్సర్స్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. అరటిపండు, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, రాస్బెర్రీ. వేటిని బెర్రీ అంటారు? ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే అరటిపండు. యాక్చువల్గా స్ట్రాబెర్రీ అంటే బెర్రీ అంటే స్ట్రాబెర్రీ అనుకుంటాం ఆన్సర్, కానీ ఆన్సర్ ఏంటంటే అరటిపండు. ఎందుకని స్ట్రాబెర్రీ బెర్రీ కాదు అంటే ఒక పువ్వు ఒక అండాశయంతో ఫ్రూట్లా డెవలప్ అయితే దాన్ని బెర్రీ అంటారు. అరటిపండు ఒక పువ్వు ఒక అండాశయంతో ఒక అరటిపండు అంటే ఫ్రూట్లా డెవలప్ అవుతుంది అనమాట, కాబట్టి అరటిపండు అనేది బెర్రీ. అదే స్ట్రాబెర్రీ అనుకోండి, ఒక పువ్వు వివిధ రకాల అండాశయంతో అంటే చాలా ఎక్కువ అండాశయాలతో కలిసి ఫ్రూట్లా ఏర్పడుతుంది అనమాట. అందుకని స్ట్రాబెర్రీ అనేది బెర్రీ జాతికి సంబంధించింది కాదు, అరటిపండు బెర్రీ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచంలో ది మోస్ట్ పాపులర్ ఫ్రూట్ ఏది? ఆప్షన్స్ ఏంటో చూద్దామా. బనానా, యాపిల్, టమాటా, పొటాటో, బంగాళాదుంప. ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే టమాటో. టమాటో వెజిటబుల్ ఇంకా ఫ్రూట్ కూడా, ఎక్కువ కన్జ్యూమ్ అయ్యే ఫ్రూట్ అన్నమాట. ఎక్కువ ఏంటి పండించే ఫ్రూట్ ఇంకా వెజిటబుల్. ఇది ఫ్రూట్స్లాను యూజ్ చేస్తారు, వెజిటబుల్లా కూడా యూజ్ చేస్తారు, సలాడ్స్లో యూజ్ చేస్తారు, ఇంకా జామ్లా యూజ్ చేస్తారు. ఇలా యూజ్ చేయడం వల్ల ఎక్కువగా ఉత్పత్తి అనేది ఎక్కువగా జరుగుతుంది టమాటాలు. సంవత్సరానికి 170.75 మిలియన్ మెట్రిక్ టన్స్ టమాటాను దిగుమతి అవుతుందన్నమాట, అంటే ఉత్పత్తి అవుతుంది. అందుకని ఎక్కువగా మోస్ట్ పాపులర్ ఫ్రూట్ అన్నమాట టమాటా అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ ఫ్రూట్ పేరేమిటో చెప్పగలరా? ఇది ఏ ఫ్రూటో తెలుసా మీకు? దీని పేరేంటో ఇప్పుడు ఆప్షన్స్లో చూద్దాం. మ్యాంగిస్టన్, డురైన్, డ్రాగన్ ఫ్రూట్, లిచీ. ఈ ఫ్రూట్ పేరేంటి చెప్పగలరా? ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే మ్యాంగిస్టన్. మ్యాంగిస్టన్ ఎందుకంటారంటే ఇది పర్పుల్ కలర్లో, పైన పర్పుల్ కలర్లో ఉంటుందన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో పర్పుల్ మ్యాంగిస్టైన్ అని కూడా అంటారు. మరి డురైన్ అంటే ఏంటి? ఇది పనస జాతికి దగ్గరగా ఉండే జాతికి సంబంధించింది అనమాట. డురైన్ చూడడానికి పనస పండులా ఉంటుంది. ఇంకోటి ఏంటి? డ్రాగన్ ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలుసు కదా, పైన పింక్ కలర్లో ఉండి ముళ్ళ ముళ్ళ ఉండి లోపల వైట్ కలర్లో చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి అన్నమాట, అది డ్రాగన్ ఫ్రూట్. లిచీ అంటే చిన్న పింక్ కలర్లో ఉండి ఎలా ఉంటుందంటే లోపల ఒకే గింజ ఉంటుందన్నమాట, అదే లిచీ అంటారు. ఇది ఎలా ఉంది చూడడానికి? మ్యాంగస్టిన్. దీని పేరేంటంటే మ్యాంగిస్టన్, పర్పుల్ మ్యాంగిస్టన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఈ పిక్కలు ఏ ఫ్రూట్కు చెందినవి? వీటిని గింజలను చూస్తే అర్థమవుతుందా ఇది ఏ ఫ్రూట్ యొక్క పిక్కలు? చెప్పగలరా? ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జాక్ ఫ్రూట్, లిచీ, ప్లమ్, కస్టర్డ్ యాపిల్. జాక్ ఫ్రూట్ అంటే పనసపండు. లిచీ, లిచీ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, చిన్న ఇంత ఫ్రూట్ ఉంటుంది, గుత్తులు గుత్తుల్లా ఉంటాయి అన్నమాట ఫ్రూట్స్. ప్లమ్ అంటే పుల్లగా ఉండే, అది కూడా చిన్న సైజులోనే ఉంటుంది, గింజలు అయితే ఇంత పెద్దగా ఉండవు. ఇంకా కస్టర్డ్ యాపిల్ అంటే సీతాఫలం కూడా ఇంత పెద్దగా ఉండవు. మరి ఏంటి ఆన్సరు చూద్దామా? ఆన్సర్ ఏంటంటే జాక్ ఫ్రూట్ అంటే పనసపండు యొక్క పిక్కలు అన్నమాట ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్రింది ఫ్రూట్స్లో ఏ ఫ్రూట్ ఈ మొక్క జాతికి చెందినది? 4 ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
మ్యాంగో, పపాయ, బనానా, యాపిల్. ఈ ఫ్రూటు ఏ మొక్క జాతికి సంబంధించింది? ఈ మొక్క ఏ ఫ్రూట్ యొక్క జాతికి సంబంధించింది అని అడుగుతున్నారు క్వశ్చన్. ఏంటి? మ్యాంగో జాతికి సంబంధించిందా? ఏంటిది? రోజ్ ప్లాంట్ అన్నమాట. దేనికి సంబంధించింది? మనం చూసే రోజ్ ప్లాంట్, ఇంకా రోజ్ ఫ్లవర్స్, యాపిల్స్, ఇవన్నీ కూడా రోజ్ ప్లాంట్ అంటే గులాబీ మొక్క జాతికి సంబంధించిన ఫ్రూట్సే యాపిల్స్ కూడా. వీటి యొక్క ఫ్యామిలీని ఏమంటారంటే రొజాషియా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్రూట్స్ అన్నమాట. ఇవన్నీ ఫ్రూట్స్ అంటే యాపిల్ ఇంకా గులాబీలు కూడా రొజాషియా ఫ్యామిలీకి సంబంధించినవి. ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే యాపిల్ అన్నమాట. ఈ యాపిల్ ఇంకా రోజ్ ప్లాంట్స్ కూడా రొజాషియా అనే ఫ్యామిలీకి సంబంధించినవి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే యాపిల్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫ్రూట్స్ను స్టడీ చేసే సబ్జెక్ట్ను ఏమని అంటారు? ఫ్రూట్స్ని స్టడీ చేసే సబ్జెక్ట్ని ఏమంటారు తెలుసా? ఇప్పుడు ఆప్షన్స్ ఏంటో చూద్దాం. పామాలజీ, ఫోనాలజీ. ఫోనాలజీ అంటే ఏంటి, పామాలజీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫ్రూట్స్ స్టడీస్ చేసే సబ్జెక్ట్ని ఏమంటారు? ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే పామాలజీ. పామాలజీ అంటే పండ్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పామాలజీ అంటారు. మరి ఫోనాలజీ అంటే ఏంటంటే ధ్వని తరంగాలను ఏ ప్రదేశంలో అయినా ఒక చోట నుండి ఒక చోటకి చేరవేసే శాస్త్రాన్ని ఫోనాలజీ అంటారనమాట. ఆన్సర్ ఏంటి? ఫ్రూట్స్ స్టడీ చేసే సబ్జెక్ట్ అంటే ఏమంటారు? సబ్జెక్ట్ని ఏమంటారంటే పామాలజీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రపంచంలో అతిపెద్ద విత్తనం అంటే సీడ్ ఏది? ప్రపంచంలో అతిపెద్ద సీడ్ ఏది? 4 ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటంటే కోకోదిమెర్, కోకోనట్, జాక్ ఫ్రూట్, తాటికాయ. అతిపెద్ద విత్తనం ఏది? విత్తనం గల ఫ్రూట్ అన్నమాట. ఏది అని అడుగుతున్నారు. ఏంటి ఆన్సర్ అంటే కోకోదిమెర్. దీనిని సీ కోకోనట్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ఎక్కడ పండుతుందంటే ఐలాండ్స్లో ఎక్కువగా పండుతుంది. దీని హైట్ అంట 100 అడుగుల వరకు పెరుగుతుందంట ఈ చెట్టు. కాబట్టి అతి బరువైన సీడ్ అంటే కోకోదిమెర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రపంచంలో అత్యంత కంపు కొట్టే ఫ్రూట్ ఇది, దాని పేరేంటి అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యాంగిస్టన్, డురియన్ ఫ్రూట్, క్రాన్బెర్రీ, కివి. అత్యంత కంపు కొట్టే ఫ్రూట్ అంట. ఏంటది తెలుసా? ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. డురైన్ ఫ్రూట్ అన్నమాట. డురైన్ ఫ్రూట్ యాక్చువల్గా చాలా కంపు కొడుతుందన్నమాట. భరించేదంటే స్మెల్ వస్తుంది, కానీ మన హెల్త్కి చాలా ఉపయోగకరం. దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది మజిల్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అందుకని దీనిని తింటూ ఉంటారనమాట. ఇది ఎక్కువగా ఇండోనేషియా, మలేషియా లాంటి ఆగ్నేయ దేశాల్లో పండించేవారు. కానీ ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఉండడం వల్ల మన శరీరానికి చాలా పడడం వల్ల కేరళలో కూడా దీని సాగును మొదలుపెట్టారంట. అత్యంత కంపు కొట్టే ఫ్రూట్ పేరేంటి? డురైన్ ఫ్రూట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వెజిటబుల్స్ అంటే కూరగాయల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుందాం. మనం రోజువారీ జీవితంలో మన ఆహారంలో భాగంగా కూరగాయలని, వెజిటబుల్స్ని తింటూ ఉంటాం. అనేక రకాల వెజిటబుల్స్లు అంటే ప్రతి వెజిటబుల్లోనూ మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఏదొక
పోషక విలువలు అంటే మన హెల్త్కి సంబంధించిన హెల్త్కి ఉపయోగపడే పోషక విలువలు ఇంకా ఏ ఏ వైటమిన్స్ ఉంటాయి ఏంటని కొన్ని రకాల కూరగాయల గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. దీంట్లో ఇది ఏంటంటే వెజిటబుల్ క్విజ్ అన్నమాట. ఈ క్విజ్లో ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీకు ఏ ఆన్సర్ అయినా తెలిసేమో ఈ క్విజ్లో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్రింద మనకి 4 ఆప్షన్స్ ఇస్తారని చెప్పాను కదా. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే కింద ఇచ్చిన 4 ఆప్షన్స్ అంటే కింద ఇచ్చిన కూరగాయలలో కెరోటినాయిడ్ లైకోపిన్ ఎక్కువగా ఉండేది ఏది అని అడుగుతున్నారు. ఏంటంటే మళ్ళీ ఒకసారి చదువుతున్నాను చూడండి. క్వశ్చన్ ఏంటి? కెరోటినాయిడ్ లైకోపిన్ ఎక్కువగా ఏ వెజిటబుల్లో ఉంటుంది అని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి 4 ఆప్షన్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చి క్యాప్సికమ్, టమాటా, బంగాళదుంప, వంకాయ. ఆన్సర్ చెప్పగలరా? ఏమడుగుతున్నానంటే కెరోటినాయిడ్ లైకోపిన్ అనే పదార్థం ఏ వెజిటబుల్లో ఎక్కువ % ఉంటుంది అని అడుగుతున్నారనమాట. మనం తినే కూరగాయల్లో ప్రతి కూరగాయలోనే ఎంతో కొంత లైకోపిన్ అనే పదార్థం ఉంటుంది. కానీ ఎక్కువగా ఏ వెజిటబుల్లో ఉంటుందంటే ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే టమాటా. టమాటాలో మనం తినే అన్ని వెజిటబుల్స్లో కూడా లైకోపిన్ అనేది ఉంటుంది. కానీ టమాటాలో అన్ని వెజిటబుల్స్ కంటే ఎక్కువ % 80% అంటే 80% లైకోపిన్ అనే పదార్థం ఉంటుందన్నమాట. టమాటాను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల క్యాన్సర్ బారి నుండి కూడా కొంతవరకు సురక్షితంగా ఉండగలం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్రింది వాటిలో హెయిర్ డైలా ఉపయోగించే కూరగాయ ఏది? మనకి కింద 4 ఆప్షన్స్ ఇస్తారని చెప్పుకున్నాం కదా. మనకి ఇచ్చే 4 ఆప్షన్స్లో హెయిర్ డైలాగా యూజ్ అయ్యే వెజిటబుల్ ఏది అని అడుగుతున్నారు. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. క్యారెట్, బీట్రూట్, బీన్స్, ముల్లంగి. ఈ 4 ఆప్షన్స్లో హెయిర్ డైలా ఉపయోగపడే వెజిటబుల్ ఏది చెప్పగలరా? ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే బీట్రూట్ అన్నమాట. బీట్రూట్ జ్యూస్ని మన హెయిర్కి డైలా అంటే మన హెయిర్కి అప్లై చేయడం వల్ల న్యాచురల్గానే ఏమి కెమికల్స్ యూజ్ చేయకుండా డైస్ అవి వేస్తూ ఉంటాం కదా, కెమికల్స్ యూజ్ చేసేవి అలా కాకుండా న్యాచురల్గానే మన హెయిర్కి డై వేసినట్టు కలర్ మారుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్రింది వాటిలో మ్యాజికల్ ఎరేజర్గా పనిచేసే కూరగాయ ఏది? 4 ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టమాటా, గుమ్మడికాయ, కీరదోసకాయ, కాలీఫ్లవర్. ఈ 4 వెజిటబుల్స్లో మ్యాజికల్ ఎరేజర్గా పనిచేసే వెజిటబుల్ ఏది చెప్పగలరా? ఆన్సర్ ఏంటో? ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు చూద్దాం. కీరదోసకాయ. ఈ కీరదోస వల్ల చాలా ఉపయోగాలని మనందరికీ తెలుసు. ఏంటి? దీంట్లో ఎక్కువగా వాటర్ కంటెంట్, నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల డైటింగ్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ కీరదోసను తింటూ ఉంటారు. అంటే అధిక బరువుని తగ్గిస్తుందన్నమాట వాటర్ కంటెంట్ వల్ల. ఇంకా కీరదోసలో పైన ఉంటుంది కదా తొక్క, అది వ్యాక్స్ లాంటి కోటింగ్ ఉంటుంది కదా గ్రీన్ కలర్లో. ఆ వ్యాక్స్ లాంటి కోటింగ్ వల్ల గోడ మీద పడ్డ క్రేయాన్స్ మరకలు కానీ ఇంకా పెన్ గీతలు కానీ ఈజీగా మనం చెరిపేయచ్చు అనమాట. అంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది? మ్యాజికల్ ఎరేజర్ లాగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రింది వాటిలో బ్యాటరీలా ఉపయోగించే కరెంట్ ఉత్పత్తి చేయగల కూరగాయ ఏది? 4 వెజిటబుల్స్ కింద ఆప్షన్స్ ఇస్తారు. అందులోనంట బ్యాటరీని ఉపయోగించి కరెంట్ ఉత్పత్తి చేయగల వెజిటబుల్ ఏది అని అడుగుతున్నారు.
4 ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. క్యారెట్, బీన్స్, నిమ్మకాయ, ముల్లంగి. ఆన్సర్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే నిమ్మకాయ. ఆన్సర్ ఏం చెప్పుకున్నాం? నిమ్మకాయ కదా. ఎందుకంటే నిమ్మకాయని కొన్ని ఎలక్ట్రోడ్స్తో కలపడం వల్ల పవర్ అనేది ఉత్పత్తి అవుతుంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కొన్ని ఎసిడిక్ సొల్యూషన్స్ వల్ల ఈ పవర్ అనేది ఉత్పత్తి అయ్యి చిన్న మోటార్కి సరిపడా పవర్ అనేది ఉత్పత్తి అవుతుందంట. ఇంకా ఇలా ఎలక్ట్రోడ్స్ తోటి నిమ్మకాయని కలపడం వల్ల ఎల్ఈడి బల్బ్లో కూడా చిన్న డిమ్ లాంటి లైటింగ్ అనేది వస్తుందంట. కాబట్టి కరెంట్ ఉత్పత్తి చేసే కూరగాయ ఏదంటే ఏంటి, ఏం చెప్తాం? ఆన్సర్ ఏంటంటే నిమ్మకాయ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. క్రింది వాటిలో ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడే కూరగాయ ఏది? ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడే కూరగాయ ఏది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఇస్తారు ఇక్కడ. అవేంటో ఇప్పుడు చూద్దాం. పాలకూర, బంగాళదుంప, బీన్స్, వెల్లుల్లి. ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే వెల్లుల్లి. ఎందుకని వెల్లుల్లి తినడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయంటే, వెల్లుల్లిలో మంచి గుణం ఏంటంటే ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచుతుంది అనమాట. వెల్లుల్లి తినడం వల్ల గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయని చెప్తూ ఉంటారు. ప్రతిరోజు 2 గ్రాముల పచ్చి వెల్లుల్లిని కనుక తీసుకున్నట్లయితే ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది అనమాట వెల్లుల్లి. వెల్లుల్లికి అంత మంచి గుణాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. క్రింది ఇచ్చిన గాడ్ ఫ్యామిలీకి చెందిన కూరగాయలలో బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేసే కూరగాయ ఏది? బ్లడ్ ప్యూరిఫైయర్గా పనిచేసే వెజిటబుల్ ఏది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఇప్పుడు చూద్దాం. ఆనపకాయ, దొండకాయ, పొట్లకాయ, బీరకాయ. ఏమడుగుతున్నారు? గాడ్ ఫ్యామిలీకి సంబంధించిన వెజిటబుల్. గాడ్ ఫ్యామిలీకి సంబంధించిన వెజిటబుల్స్ అంటే ఏంటి? మనం ఇంగ్లీష్లో అంటూ ఉంటాం కదా, బాటిల్ గార్డ్, రిడ్జ్ గార్డ్, బిట్టర్ గార్డ్, స్నేక్ గార్డ్. అంటే ఇవన్నీ కూడా గాడ్ ఫ్యామిలీకి సంబంధించిన కూరగాయలు అన్నమాట. ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే బీరకాయ. బీరకాయలో ఎక్కువ శాతం పీచు పదార్థం ఉంటుంది. ఇంకా వైటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట బీరకాయలో. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే ఆల్కహాల్ ఎక్కువ సేవించే వాళ్ళు, కొంతమందికి లివర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలా లివర్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళు రెగ్యులర్గా ఆహారంలో భాగంగా బీరకాయని తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది చాలా బాగా ప్యూరిఫై అవుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా షుగర్ లెవెల్స్ని అంటే కంట్రోల్లో ఉంచడంలో కూడా బీరకాయ ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా ఎక్కువ మొత్తంలో ఫోలేట్స్ ఉండడం వల్ల ఫెర్టిలిటీ మరియు హెల్త్కి ఉపయోగపడే కూరగాయలు ఏది? ఫోలేట్స్ అనే పదార్థం ఎక్కువగా ఉన్న వెజిటబుల్ ఏది అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఇప్పుడు చూద్దాం. బంగాళదుంప, బెండకాయ, వంకాయ, క్యాబేజ్. ఆన్సర్ ఏంటో చెప్పగలరా? ఏమడుగుతున్నారు? ఫోలేట్స్ అనే పదార్థం ఎక్కువగా ఉండాలి. ఫోలేట్స్ వల్ల ఏంటంట యూజ్ ఏంటంట? ఫెర్టిలిటీ, ఇంకా అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఉపయోగకరమని చెప్తున్నారన్నమాట ఫోలేట్స్ ఉండడం వల్ల. ఆ వెజిటబుల్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ఆన్సర్ ఏంటంటే బెండకాయ. బెండకాయ ఎలా యూజ్ అవుతుందంట? ఫెర్టిలిటీకి సంబంధించిన విధంగా ఎలా యూస్ఫుల్ అవుతుందంటే న్యూరల్ ప్రాబ్లమ్స్కి, అంటే గర్భాశయంలో ఉండే ఏవైనా ప్రాబ్లమ్స్కి బెండకాయ మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ని ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ వాడమంటూ ఉంటారు. ఫోలిక్ యాసిడ్ అంటే ఏం లేదు, ఫోలేట్స్ అంటే ఫోలిక్ యాసిడే. ఓకేనా? ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కంపల్సరీ యూజ్ చేయమంటారు. అలా కాకుండా బెండకాయని రోజు మన ఆహారంలో చేర్చడం వల్ల
ఫోలిక్ యాసిడ్ అనేది మన బాడీలోనే న్యాచురల్గానే ఉంటుంది. బెండకాయ మంచి ఔషధంలా ఫెర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో మంచి ఔషధంలా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. క్రింది వాటిలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే 2 కూరగాయలని టిక్ చేయండి. బీటా కెరోటిన్ అంటే వైటమిన్ ఏ అన్నమాట. ఇప్పుడు 4 ఆప్షన్స్లో 2 కూరగాయల్లో ఎక్కువగా బీటా కెరోటిన్ ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్యారెట్, బెండకాయ, గుమ్మడికాయ, టమాటాలు. ఈ 4 కూరగాయల్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉండేది ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. క్యారెట్, గుమ్మడికాయ. క్యారెట్లోనూ ఇంకా గుమ్మడికాయలో కూడా వైటమిన్ ఏ అనేది అంటే బీటా కెరోటిన్ అనేది చాలా ఎక్కువ శాతంలో ఉంటుందన్నమాట. మన బాడీని బీటా కెరోటిన్ని వైటమిన్ ఏగా మారుస్తుంది అనమాట. వైటమిన్ ఏ వల్ల ఏంటి ఉపయోగాలు? కంటి చూపు మెరుగుపడుతుంది. అందుకనే క్యారెట్ ఇంకా గుమ్మడికాయ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్రింది వాటిలో రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే కూరగాయ ఏది? ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దొండకాయ, మునగకాడ, కాలీఫ్లవర్, క్యాబేజీ. ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే మునగకాడ. ఆన్సర్ ఏంటి? మునగకాడ. మునగకాడలో వైటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. దీనివలన ఇది మునగకాడని రోజు మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందన్నమాట. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది బాడీలో. దీంట్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట మునక్కాడలో. దానివల్ల న్యాచురల్గా వచ్చే దగ్గు, జలుబు ఇలాంటి వాటికి చక్కటి మెడిసిన్లా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. రిబోఫ్లావిన్ ఎక్కువగా ఉండే కూరగాయ ఏది? రైబోఫ్లావిన్ ఎక్కువగా ఉండే వెజిటబుల్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సొరకాయ, క్యాప్సికమ్, వంకాయ, దొండకాయ. ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఏంటి చెప్పగలరా? రైబోఫ్లావిన్ ఎక్కువగా ఉండే వెజిటబుల్ ఏది? ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్సర్ ఏంటంటే దొండకాయ. దొండకాయలో రైబోఫ్లావిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల డిప్రెషన్ అనేది తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా దొండకాయలోని కాల్షియం వల్ల కిడ్నీలో స్టోన్స్ అంటాం కదా, మూత్రపిండంలో రాళ్ళు కూడా ఏర్పడకుండా ఉంటాయి. అదే సమయంలో ఎముకలు కూడా దానిలో ఉన్న కాల్షియం వల్ల ఎముకలు కూడా గట్టిగా ఉండడానికి దోహదపడుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వెజిటబుల్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు నేర్చుకున్నాం కదా. రేపటి వీడియోలో ఫ్రూట్స్ గురించి క్విజ్ నేర్చుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.